ఆయన మొన్నటిదాకా టీడీపీ నేత. ఎన్నికల ముందు చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దాంతో అప్పట్లో అందరూ ఆయన్ను జనసేనలో టీడీపీ కోవర్ట్ అనేవారు. కూటమి మాయాజాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆయన గురించి టీడీపీ జనసేన నేతలు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఈయన పేరు నిమ్మక జయకృష్ణ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఈయన కూటమి పొత్తు రాజకీయాల కారణంగా రాత్రికి రాత్రే జనసేన నేతగా మారిపోయారు. పాలకొండ సీటు జనసేనకు ప్రకటించడం వల్లనే ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. అప్పటి వరకు టీడీపీలో ఉన్న నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరిపోయి గ్లాసు గుర్తు మీద పోటీ చేసి కూటమి పార్టీల రాజకీయాల వల్లనైతేనేమి, ఈవీఎంల మాయాజాలం కారణంగానైతేనేమి మొత్తానికి పాలకొండ ఎమ్మెల్యే అయిపోయారు. ఇదంతా చంద్రబాబు ఆదేశాల ప్రకారం జనసేనలో టీడీపీ నేతకు దక్కిన సువర్ణ అవకాశమని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు భావించారు. అంతవరకు పాలకొండ టికెట్ ఆశించిన జనసేన నేతలకు మొండి చేయి చూపారని, పవన్ కు వెన్నుముక లేదని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలయ్యాక టీడీపీ ఇన్ఛార్జిగా భూదేవి అనే మహిళా నేతను చంద్రబాబు నియమించారు. అయితే ఆమె నియామకాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పడాల భూదేవిపై తన వర్గీయులతో ఎప్పటికప్పుడు దాడి చేయిస్తూ ఆమెను ఎమ్మెల్యే భయపెడుతున్నారని ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ మధ్యనే ఏదో సమావేశం సందర్భంగా పడాల భూదేవిపై ఎమ్మెల్యే మనుషులు దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీరుపై కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఇంతకు ఏ పార్టీలో ఉన్నట్లు? జనసేనలోనా టీడీపీలోనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిమ్మక ఒక పక్క జనసేన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కకుండా చూస్తూనే మరోపక్క టీడీపీ నేతలను కూడా ఎదగకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో తన ఆధిపత్యం మాత్రమే ఉండాలని, తాను మాత్రమే ఎదగాలనే బలుపుతో ఆయన పనిచేస్తున్నారని అటు టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు ఒక అంచనాకు వచ్చారట. ఎమ్మెల్యే తమవాడే అయినప్పటికీ తమకు న్యాయం చేయకపోవడంపై జనసేన నేతలు కార్యకర్తలు మండిపడుతుండడమే దీనికి నిదర్శనం. ఆయనపై వారు జనసేన పెద్దలైన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేశారట. అంతేకాదు ఎమ్మెల్యే అవినీతిని సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక ర్యాంపులను నిర్వహిస్తూ నిత్యం లక్షల రూపాయలు దోచుకుంటున్న వైనాన్ని బయటపెడుతున్నారు. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై జనసేన నేతలే కాదు, టీడీపీ ఇన్ఛార్జి పడాల భూదేవి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని సమాచారం. ఆమె ఇప్పటికే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. తన కోవర్టే తనకు వ్యతిరేకంగా ఉన్నాడనే విషయం అర్థమై బాబుకు షాక్ తగిలిందని అంటున్నారు. మొత్తం మీద పాలకొండ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన అటు జనసేన నేతలకు మద్దతుగా ఉండకుండా ఇటు టీడీపీ నేతలతో గొడవ పడుతూ ఆయన సాధిస్తున్నదేమిటి అనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. జనసేనలోని చంద్రబాబు కోవర్ట్ అటు టీడీపీకి ఉపయోగపడకుండా ఇటు జనసేనకు పనికి రాకుండా పోతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా 3 దోపిడీలు 6 అరాచకాలు అన్నట్టుగా కొనసాగుతున్న కూటమి పాలనను పాలకొండ ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం.